హలో గైస్, నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ కానట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేసినట్లయితే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్ మీరు చూడొచ్చు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీకు టిప్స్ అండ్ ఎవరు చూడనటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టోరీ ఓపెన్ చేయండి. స్టోరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా క్లిక్ చేయండి. ఇట్లా ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా స్మైల్ సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో డైమండ్ అని క్లిక్ చేయండి. డైమండ్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ డైమండ్స్ వచ్చాయి కదా, సో ఇక్కడ నేను దీని ఒక దాన్ని తీసుకుంటున్నా. సో ఇలా తీసుకొని దీన్ని ఇలా మ్యాక్సిమం చేయండి. తర్వాత దీన్ని సేవ్ చేయండి. ఇలా ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇలా సేవ్ వీడియో అని వచ్చింది కదా, సో మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. డిస్కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరీలో సేవ్ అయ్యి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డ్రాయింగ్ అనేది ఇట్లా ఉంది కదా సింబల్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా కలర్ తీసుకోండి. సో నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ బ్లాక్ కలర్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసి పట్టుకోండి. ట్యాప్ చేసుకొని పట్టుకున్నాక ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఫోర్త్ వన్ ఎరేజర్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నేమ్ రాయండి. ఇలా నేమ్ రాస్తే ఇలా అవుతుంది. సో ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అన్నమాట. ఓకే, డన్. ఇక్కడ డన్ అని చెప్పేసి వస్తాయండి. సో ఇక్కడ సెండ్ అని చెప్పి అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ లాగానే మీరు ఒక ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ అనే సింబల్ ఉంది కదా ఇక్కడ, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాట్ తీసుకోండి. ఒక డాట్ ఇప్పుడు ఏదైనా కలర్ మీద కలర్ చూస్ చేసుకొని డాట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక 10 స్పేస్ ఇవ్వండి. ఇలా ఒక 10 స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో డాట్ ఇచ్చేసి ఇక్కడ ఏ అనే సింబల్ కనుతుందో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ డన్ అని వస్తుంది. సో ఇలా పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇలానే ఏం చేయాలంటే మళ్ళీ ఏ మీద టైప్ చేసి మళ్ళీ ఒక డాట్, మళ్ళీ ఒక కలర్, మళ్ళీ కలర్ ఇచ్చేసి డాట్ ఇచ్చి మళ్ళీ 10 స్పేస్ అట్లా ఇచ్చేసి మళ్ళీ డాట్ ఇచ్చేసి ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా ఇచ్చేసి మళ్ళీ ఏ మీద క్లిక్ చేయండి. ఏ మీద క్లిక్ చేసి ఇలా వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇలా మనము ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇచ్చేసి ఏదైనా కలర్ మీద ట్యాప్ చేసేసి మళ్ళీ 10 స్పేస్ ఇచ్చేసి ఇలా ఓకే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఏ మీద ట్యాప్ చేసినాం అనుకో ఇట్లా ఇంకో కలర్ వచ్చేసి సో ఇలా మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. దీని ఒక వాల్పేపర్ లాగా సేమ్ ఒక మంచి స్టోరీలా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇదన్నమాట. సో అండ్ థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఇదేనా ఇప్పుడు మీ స్టోరీలోకి వెళ్ళండి. ఇప్పుడు ఏదైనా ఫోటో తీసుకోండి అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఇలా ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ అయితే ప్రాసెస్ ఇది ఏజ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కలర్ చూజ్ చేసుకోండి. ఒక డాట్ ఇవ్వండి. మళ్ళీ 10 స్పేస్ తీసుకోండి. సేమ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ అని ఉంది కదా, దాన్ని డబుల్ ట్యాప్ చేయండి. ఇట్లా డబుల్ ట్యాప్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో మీరు వెనక బ్యాక్గ్రౌండ్ ఇందాక ఓన్లీ అలా వచ్చింది కదా, ఓన్లీ మొత్తం థిక్ అంటే ఫుల్గా కలర్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా డార్క్ మోడ్లో వస్తుంది అనమాట కలర్. ఇట్లా అంటే మీ వెనక ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇట్లా కనబడడానికి కొంచెం ఇట్లా బాగా కనబడడానికి. సో మళ్ళీ సేమ్ ఏం చేయాలంటే మళ్ళీ ఒక కలర్ చూస్ చేసుకోండి. మళ్ళీ ఒక డాట్ ఇవ్వండి. 10 స్పేస్ తీసుకోండి. మళ్ళీ ఇంకో డాట్ ఇవ్వండి. తర్వాత డబుల్ ట్యాప్ చేయండి. ఈసారి ఎంతమంది ఒకటేసారి చేశారు కదా, సో ఇప్పుడు డబుల్ ట్యాప్ చేయండి. ఇలా డబుల్ ట్యాప్ చేస్తే ఇట్లా ఇష్టమైన కలర్ ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఇట్లా సో మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోసారి అలానే సేమ్ మళ్ళీ ఇవ్వండి. ఏదైనా కలర్ చూస్ చేసుకోండి. డాట్ ఇవ్వండి. ఒక 10 స్పేస్ తీసుకోండి. మళ్ళీ డాట్ ఇవ్వండి. ఇక్కడ దీన్ని డబుల్ ట్యాప్ చేయండి. ఇలా వచ్చేస్తాయి అనమాట. సో మనం ఈ ట్రిక్ని ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో అట్లా సో ఈ ట్రిక్ వచ్చేసి థర్డ్ ట్రిక్ అనమాట. ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బూమరాంగ్ అని ఉంది కదా, సో బూమరాంగ్ మీద ఒక ట్యాప్ చేసేసి ఇలా ఒక వీడియో తీయండి. ఇలా ఒక వీడియో తీసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది కదా, ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన బూమరాంగ్ సింబల్ కనబడుతుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తాను అనమాట. దీన్ని మనం ట్రిమ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎంత కావాలంటే అంత. సో ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఇలా స్లో మోషన్లో పెట్టుకోవచ్చు.
అండ్ ఇలా స్లో మోషన్లో పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇందులో సో అండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా అండ్ ఇట్లా 2-3 టైప్స్ ఆఫ్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఓకే, ఇది వచ్చేసి 4th ట్రిక్ అనమాట. గాయస్ లాస్ట్ ట్రిక్ వచ్చేసి ఏందనమాట అంటే లేఅవుట్ అనమాట. సో ఇక్కడ లేఅవుట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో వేసుకోండి. ఇలా ఒక ఫోటో వేసుకున్న తర్వాత ఇంకోటి ఇట్లా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మన ఇష్టం ఉన్న సైజ్కి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సో ఇలా జూమ్ ఇన్ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఫొటోస్ సో ఇలా వేసుకోవచ్చు అనమాట. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.